రాములోని కథ మనకి ఏం చెప్తుందంటే కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలి అని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఒక తోడు ఉండాలి. రాముడికి సీతల, సీతకి రాముడు. ఆ కష్టాలు హ్యాపీ శ్రీరామనవమి. మేము సీతారాముల కళ్యాణం చూడడానికి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ కళ్యాణం ఈవినింగ్ చేస్తున్నారంట ఈసారి. అండ్ నేను కళ్యాణం చూడడం ఇక్కడ అమెరికాలో ఇదే ఫస్ట్ టైం, బికాజ్ నేను లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఇండియాలో ఉన్నాను. అండ్ ఫెస్టివల్స్ రోజు టెంపుల్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో అపాయింట్మెంట్స్ కూడా పెట్టారంట. మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడమే. అండ్ ఇక్కడ పార్కింగ్ కోసం టెంపుల్ వాళ్ళు స్కూల్ బస్సెస్ అరేంజ్ చేశారు. టెంపుల్ నుండి కొంచెం దూరంలో ఒక స్కూల్లో, అండ్ ఆ స్కూల్లో మేము కార్ పార్క్ చేసి అక్కడి నుంచి స్కూల్ బస్లో ఎక్కి టెంపుల్కి వెళ్ళడమే. మేము లాస్ట్ స్లాట్ బుక్ చేసుకున్నాము, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందని. బట్ అప్పుడు కూడా చాలా క్రౌడ్ ఉంది. అండ్ మేము వెళ్ళేసరికి హారతి స్టార్ట్ అయింది. రాములోని కథ మనకి ఏం చెప్తుందంటే కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలి అని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఒక తోడు ఉండాలి. రాముడికి సీతల, సీతకి రాముడు. ఆ కష్టాలను ఆనందం. సీతారాముల కళ్యాణం అంటే జస్ట్ ఒక పెళ్ళి కాదు, ఇట్స్ అ సింబల్ ఆఫ్ ట్రూ లవ్. ఈ ప్రెసెంట్ జనరేషన్లో మ్యారీడ్ కపుల్స్కి రెస్పెక్ట్, అండర్స్టాండింగ్ అండ్ ట్రూ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఆ రిలేషన్షిప్ బ్యూటిఫుల్ అవుతుంది. అండ్ మేము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. బట్ ఎప్పుడు వెళ్ళినా ఒక తెలియని కొత్తదనం అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్తే అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనిపిస్తుంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత. అండ్ కళ్యాణం అయిపోయింది. ఇప్పుడు అందరు లైన్గా వెళ్తూ దేవుడికి కళ్యాణం చేసిన అక్షంతలు తీసుకుంటున్నారు. పంతులు గారు ఇస్తున్నారు. అండ్ నాకు సీతారాముల కళ్యాణం అని అంటే చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే, మేము మా కాలేజీలో చాలా బాగా చేస్తారు సీతారాముల కళ్యాణం. నేను మా మమ్మీ కలిసి వెళ్ళేది ప్రతిసారి. లాస్ట్ టైం కూడా నేను అండ్ మా మమ్మీ కలిసి వెళ్ళినాము. మా మమ్మీ ప్రతి ఇయర్ దేవుడికి ఓడిబియ్యం పోసేది. సో నాకు సీతారాముల కళ్యాణం అంటే అదే గుర్తొస్తుంది. మమ్మీతో వెళ్ళి కళ్యాణంలో పార్టిసిపేట్ చేసి ఓడిబియ్యం పోసేసి అక్కడే అన్నదానం పెడతారు మా కాలనీలో. మేము అక్కడ తినేసి ఇంటికి వచ్చేది. నేను అమెరికా వచ్చాక ఇంకా మా మమ్మీని కొంచెం ఎక్కువ మిస్ అవుతున్నాను. బికాస్ ఇండియాలో ఉంటే అట్లీస్ట్ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కొండాపూర్లో ఉండేది. అట్లీస్ట్ మంత్లో 2 times అయినా మా మమ్మీ వచ్చేది. ఇప్పుడు నాకు ఆ హెల్ప్ లేదు. ఆల్ అలోన్ మొత్తం ఒక్కదాన్ని అయిపోయాను. మా హస్బెండ్ ఉన్నారు, బట్ మమ్మీ ఉంటే కొంచెం మమ్మీ ఉంది కదా అనేది ఉండేది. అండ్ ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము. యాక్చువల్లీ ఆ రోజు టెంపుల్లో అన్నదానం పెట్టారు. పులిహోర, సీరా పాయసం, కాజు బర్ఫీ, దద్దోజనం, ఇలా చాలా వెరైటీస్ పెట్టారు విత్ పానకం. మేము పానకం తీసుకొని వచ్చేసాం బికాస్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా పాప మా హస్బెండ్ పైన పడుకొని పోయింది. తను చాలా క్రాంకీ చేస్తుంది అప్పటికే. సో ఇంకా మేము పానకం తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. సేమ్ మళ్ళీ మనని స్కూల్ బస్ ఎక్కడ పిక్ చేసుకుందో అక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మన కార్ పార్క్ చేసిన ప్లేస్లో డ్రాప్ చేసేస్తుంది. అండ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా విష్క బాగా పడుకుంది. అండ్ మేము ఇంటికి వెళ్ళే దారిలో చౌరస్తాలో ఆగి ఫుడ్ పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. ఇప్పటి నుంచి నేను వీడియోస్ చాలా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అండ్ నేను ఇంకా స్టిల్ కెమెరాతో కంఫర్టబుల్ అవ్వలేదు. మొత్తం లైక్ ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత డే మంచిగా అయిపోయిన తర్వాత అరే ఈరోజు వీడియో షూట్ చేయాల్సింది ఇలా అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు కొంచెం కొన్ని వీడియోస్ షూట్ చేసి పెట్టుకున్నాను. అవి ఎడిట్ చేసి బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ చేశాను. బట్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా నా ఛానల్ని న్యూగా చూస్తూ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. అండ్ ఇక్కడ నేను దేవుడికి నేను ఇంట్లో చేసిన ప్రసాదం తింటున్నాను. ఈవినింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోయినాం టెంపుల్కి. వడపప్పు, పానకం అండ్ పులిహోర చేశాను నేను ఆ రోజు. ఇక్కడ వీడియోలో నేను మీకు అదే చెప్తున్నాను, దర్శనం చాలా బాగా అయింది అని. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది ఇప్పటి వరకు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.